వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేష్. సో ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా ఎగ్జైటెడ్ కాదు, చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఎంత టైర్డ్ ఉన్నామంటే ఇంక ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వేరే వర్క్స్ ఉంటే బయటికి వెళ్ళేసి ఇంక ఇప్పుడే వచ్చాం. అండ్ నేను మీ అందరితో మాట్లాడదాం, ఇంట్రొడక్షన్ అలా చేసి స్టార్ట్ చేసి ప్రాపర్గా చూపిద్దాం అనుకుంటే అసలు ఏమీ కుదరలేదు. అండ్ ఎవ్రీ ఇయర్ లాగే సింపుల్గా చేయాలి అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆవిడకి ఎలా కావాలో అలా కూర్చొని చేయించుకుంటారు అమ్మవారు. సో ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాము. సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం 2026 ఎలా జరిగిందో చూసేయాలి అంటే మీరు మొత్తం వీడియో చూసేసేయండి. అండ్ నెక్స్ట్ కూడా వాయినానికి ఎవరు వచ్చారు ఏంటి, నేను ఎవరెవరింటికి వాయినానికి వెళ్ళాను అవన్నీ కూడా మీరు అప్కమింగ్ బ్లాగ్స్లో చూడొచ్చు. స్టే ట్యూన్. श्वेतवराहकल्पे वैवस्वतमन्त्रे कलिगे ब्रह्मवादे जम्भोद्वीपे भागवत आयुष्याभिवृद्ध्यर्थं देवता प्रीत्यर्थं यथाशक्ति कल्पोक्त प्रकारेण श्रावणमास पर्वदिने यथाशक्ति व्रत पूजाख्यं कर्मणि करिष्ये अक्षराన్ని ఇచ్చేసేయండి
विष्णुस्कन्धे रुद्रसमासदः चन्दाविश्यामो ज्योतिषामो योगुष्यामः सत्यमानगर्भादेवता आर्यदलेस्मिन् सन्निधिं कुरु आयान्तु श्रीदेवी देवता पूजाख्यन्तु दक्षिणागातोरेण आत्मानं च संरोक्ष्य हेरणाय गच्छते उपमाग्रापयामि स्थापित दीपं दर्शयामि जय बोलो गणेश महाराज की కార్యేషు సర్వదా వాడు సుమనస వందిత చెప్తాడు. చెప్పునా నువ్వు చెప్పు అక్షతలు పువ్వులు అక్కడ అమ్మవారు గణపతి क्षीरसमुद्र मंगलरूपी మహేశ్వరి ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మీరు నలుగురు మోకాళ్ళ మీద చేయగలిగితే చేయండి. జయ మాతా మహారాజ్ఞి. పొద్దున్నే లేవగానే పెట్టవే వేస్తుంది పొద్దున నాకు లేట్. అందరికీ నమస్కారం. సో ఇవాళ మా ఇంట్లో వ్రతం అయితే చాలా 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 అద్భుతంగా జరిగింది. అమ్మవారే అలా వచ్చి కూర్చున్నట్టు ఎంత బాగా అనిపించిందో. అండ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందరూ బాగుండాలి, ఆయురు ఆరోగ్యాలు అండ్ హెల్త్గా వెల్తీగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దీవెనలు అంతా కూడా మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ లాగే ఈసారి అమ్మవారు కూడా నేను శ్రీ శ్రీ పరిణయ స్టోర్స్ నుంచే తీసుకున్నాను, పూజా స్టోర్స్ మియాపూర్ దగ్గర నుంచి.
సో చూడొచ్చు అమ్మవారు ఆవిడే అలా వచ్చి ఇంట్లో అలా కూర్చున్నట్టు అనిపించింది. వచ్చిన వాళ్ళంతా కూడా అమ్మవారిని మెచ్చుకుంటూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ మనం పూజ చేసుకున్నాం కదా, సో ఆ అమ్మవారు కూడా శ్రీ శ్రీ పరిణయ పూజా స్టోర్ నుంచే, ఈ అమ్మవారు కూడా అక్కడి నుంచే వచ్చారు మన అందరినీ దీవించడానికి. సో అప్కమింగ్ మీ ఇంట్లో ఏదైనా పూజలు, వ్రతాలు, హోమాలు, ఎలాంటి అకేషన్ అయినా కూడా మీరు శ్రీ శ్రీ పరిణయ పూజా స్టోర్ని విజిట్ చేయొచ్చు. ఇవే కాకుండా వాళ్ళ దగ్గర పూజా సామాగ్రి దగ్గర నుంచి టాంజూడ్ పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఓ మై గాడ్, నేను ఎప్పటికైనా సొంత ఇల్లు కట్టుకొని మనం వెళ్తున్నాము అని అంటే నాకైతే ఆ టాంజూడ్ది అలా ఉండిపోయిందనమాట మైండ్లో చేయించుకోవాలని చెప్పి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా అలాంటిది చూస్తున్నట్టయితే డూ చెక్ ఇట్ అవుట్ దే పేజ్. ఇది కోలాబ్ కాదండి, మళ్ళీ అందరూ దేవుడి గురించి అడుగుతారని. అండ్ ఈ డెకరేషన్ ఇదంతా కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. బిహైండ్ ద సీన్స్ అని వేస్తాను, ఎంత కష్టపడ్డాం, ఎంత హార్డ్ వర్క్ ఉందన్నది మీకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా నేను శివ చాలా జాగ్రత్తగా దగ్గరుండి కష్టపడి చేసాం. వెనకాల 3D సెట్ వేసాం చూడండి, అది మేము వేయలేదు, అది వారాయి స్టోర్స్ నుంచి నేను ఆ బ్యాక్ డ్రాప్ తెప్పించుకున్నాను. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, లైక్ మన వినాయక చవితి పూజ అప్పుడు కూడా నేను ఒక బ్యాక్ డ్రాప్ తెప్పించుకున్నాను. ఇట్లా టెంపుల్ పిల్లర్స్ వచ్చి ఉంటుంది. దాని తర్వాత నాకు వాళ్ళ పేజ్లో ఏది చూసినా అమ్మాయి కూడా ఎంత నచ్చుతుందంటే, సో అందుకని చెప్పేసి ఈ బ్యాక్ డ్రాప్ కూడా నేను వాళ్ళ దగ్గర వారాయి స్టోర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు మనకి రెంటల్గా కూడా ఇస్తున్నారు. లైక్ ఇది కొనుక్కోకుండా రెంటల్ బేస్ మనం యూజ్ చేసుకొని మన ఈవెంట్ అయిపోయాక వాళ్ళకి రిటర్న్ చేసేయచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీకు కూడా ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ ఏదైనా కావాలి థీమ్కి తగ్గట్టు అంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్ పేజ్ ఆల్సో. సో ఇది డీటెయిల్స్. ఇంకా ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం, ఇస్తినమ్మ వాయినం. పుచ్చుకుంటేనమ్మ వాయినం. మన ఇంటికి వచ్చింది ఎవరు? మన మహాలక్ష్మి. అదే అక్షయ్ పెద్దది పెడతా. ఎన్నో అయితే బుద్ధి వస్తుంది. ఏమేమి అనుకున్నాయో నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అన్నీ అవ్వాలి. మమ్మ ఇదా మమ్మ ముద్దు కదా. ఇప్పుడు ఇవ్వలేదంటే ఇంక అయిపోయింది అత్తయ్య, ఇంకా ఇవ్వలేదు అత్తయ్య ముద్దు అని. నాకు అదే ఫస్ట్ దానికి ఇస్తా. ఇవాళ అన్ని మీకు గ్రీన్స్ వచ్చాయి అత్తయ్య. బాగుంది కదా. బాగుంది అత్తయ్య. హౌస్ ఆఫ్ శివాసమే లోటస్ అన్ని హౌస్ ఆఫ్ కూడా అత్తయ్య కట్టుకున్న చీర హౌస్ ఆఫ్ శివాసం, ఇది హౌస్ ఆఫ్ శివాసం, ఇది హౌస్ ఆఫ్ శివాసం. అది కూడా అవసరం. వాళ్ళు కూడా అందరూ మన ఇంట్లో వాళ్ళందరూ హౌస్ ఆఫ్ శివాసమే గైస్. అందరికి లోటస్ లక్ష్మీదేవి. అవును అత్తయ్య, ఇలా ముగ్గు చిలకలు లోటస్ ఇలా బాగుంది. వాళ్ళకి నా పూజ రూమ్ కి కరెక్ట్ మ్యాచ్ ఆ లోటస్. తిట్టాక ఇంకా అందుకని ఇప్పుడు గ్రీన్ మంచిది. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అన్ని ఇవాళ లక్ష్మీదేవిలే. పర్లేదు, ఎందుకు అది కూడా కాలు రాసింది కదా. మంచిదే. బాగా చదువుకో, తల్లు తినకు. మార్క్స్ బాగా రావాలి. ఆ రెండు జరగవు నీ దగ్గర, పండు దగ్గర. ఏం కాదు, ఇప్పుడు మారిపోయింది మమ్మ. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. అశ్రిత కదా. ఆశ్రిత అంటే లక్ష్మీ. మంచి ఎగ్జామ్స్లో మంచిగా పాస్ అయ్యి క్లాస్లో అట్లీస్ట్ ఫస్ట్ 3 ర్యాంక్స్లో ఒకటి ఉండాలని కోరుకుంటున్నాను. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం అందుకునేది ఎవరు? వరమహాలక్ష్మి. నేను గెస్ట్ అనుకోవాలా? నువ్వు గెస్ట్ ఎట్లా? అవునులే, కరెక్టే. గెస్ట్ రూమ్ గెస్ట్ కరెక్ట్. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఆ తరగతి ఆడపిల్లలు గెస్ట్ పాప.
ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి, తన్నులు తక్కువ తినాలని కోరుకుంటున్నాను. లేదు చాలు చాలు. ఇంకా వస్తూ ఉన్నారు ముత్తైదులు అందరూ, నేను కూడా అందరి ఇంటికి వెళ్ళాలి. కాకపోతే నేను 6 వరకు అందరికీ తాంబూలం ఇచ్చేసి దాని తర్వాత బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో ఇప్పుడే పూజ అయిపోయింది కాబట్టి అందరూ మళ్ళీ ఈ చీర ఎక్కడ కొన్నానని అడుగుతారు. మన పేజ్ నుంచే, హౌస్ ఆఫ్ శివాసం పేజ్. ఇది ప్యూర్ వెంకటగిరి పట్టు శారీ. సో మన విష్ణు వేసుకుంది కూడా ప్యూర్ వెంకటగిరి పట్టు శారీ. ఇలాంటివి మనకు కావాలి అంటే ఆర్డర్ బేస్ మీద చేసేస్తారు. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో చెక్ చేసేసేయండి. అండ్ ఇవాళ మా ఆయన స్టైలింగ్ చేసిన కుర్తా కూడా హౌస్ ఆఫ్ శివాసమే గాయస్. అంటే మళ్ళీ తర్వాత అడుగుతారు కాబట్టి ముందు డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ రిప్లై ఇవ్వలేదు అక్క, మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, కమెంట్స్కి రిప్లై ఇవ్వలేదు అంటారని చెప్పేసి అందుకే మొత్తం చెప్పేసాను. ఇది కొలాబ్ కాదండి, హౌస్ ఆఫ్ శివాసం దగ్గర కూడా కొనుక్కున్నాం మేము, అందుకని ఈ కాసుల పేరు మా అత్తే ఇది. సో 2026 వరలక్ష్మి వ్రతం ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా, చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం సింపుల్గానే అనుకుంటాను, కానీ అమ్మవారు అలా వచ్చి కూర్చొని చేయించుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఐ హోప్ మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాము. సో కింద కమెంట్స్లో తెలియజేయండి ఎలా ఉంది డెకరేషన్, నేను పూజ ఎలా చేసుకున్నాను అన్నీ కూడా. అమ్మవారి దీవెనలు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఇంటి వాయినానికి వచ్చిన మహాలక్ష్ములు ఎవరు చూడాలి అనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. ఇవాళ శ్రావణ శుక్రవారంలో మొదటి శుక్రవారం.